సో 3 సంవత్సరాల కాలం పాటు ఎమ్మెల్యే కొనసాగినారు. 2 నెలలు అయితే ఉందా ఎమ్మెల్యేకి దూరం అయ్యి ఏమైనా ఇబ్బంది పడతా ఉన్నారా? నన్ను చూస్తే అట్లా అనిపిస్తుందా? అట్లా అనిపిస్తలేదు. సరే, ఒక ప్రోటోకాల్ ఉంటుంది ఎమ్మెల్యే అంటే. ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత సరే ఎమ్మెల్యే ఉన్నప్పుడు కొంత ఉంటుండే, కొంత ప్రజల నుంచి కొంత గౌరవం ఉంటా ఉండే, దూరమైన అన్న బాధ ఏమైనా ఇబ్బంది కలిగేస్తూ ఉందా? ప్రజల నుంచి గౌరవం మీద తగ్గలేదు. ఇన్ఫాక్ట్ రగన్న నొడగొట్టి మేము తప్పు చేసినామని మా దుబ్బాక నియోజక ప్రజలు బాధపడుతున్నారనేది నాకున్నటువంటి అధికారంలో ఉన్నా లేకున్నా రఘునందన్ రావు దుబ్బాక కోసం, మెదక్ జిల్లా ప్రజల కోసం. అంతేందుకు ఎక్కడ తప్పు జరిగితే అక్కడ రఘునందన్ ఉంటాడు. పేద ప్రజల పక్షాన, గొంతు లేని వాళ్ళ పక్షాన, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ గా ఉంటా అని చెప్పి నేను ఉంటాను. నాకు వచ్చిన 3 సంవత్సరాల అధికారం అంటే ఎమ్మెల్యే పదవి లోపల కూడా నేను పేదోళ్ళ గొంతుకగా నిలబడ్డాను. భవిష్యత్తులో కూడా అట్లా. సో మీకు గుర్తుండే ఉంటుంది, అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు నేను కూడా మీ గ్రౌండ్ రిపోర్ట్ చేసిన దుబ్బాక మొత్తం తిరిగిన. సో రఘునందన్ రావు గారు ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పి ఒక బలమైన భరోసా ప్రజలు ఉంటా ఉండే. ఎక్కడ తప్పేం జరిగింది, ఎందుకు ఓడిపోయినారు? అది కొన్ని విషయాల్ని ఆనేది పంచుకోలేము. సో పోస్ట్ మార్టం అయితే చేసుకున్నాం. స్వయంకృత అపరాధమనే ఒప్పుకోవాలి అంతే, అంతకుమించి వేరేం మాట్లాడదు. బయట చర్చ ఏంటంటే కావాలనే భారతీయ జనతా పార్టీ నాయకులే రఘునందన్ రావు గారిని ఓడగొట్టారనే చర్చ కూడా జరుగుతూ ఉంది. అలాంటి ప్రయత్నం మీ దుబ్బాక సంబంధించిన క్యాడర్ ఏమైనా చేసిందా? నేను ఐ డోంట్ థింక్ సో లైక్ దట్. మా కార్యకర్తలు ఎవరు నన్ను ఓడగొట్టాలని అనుకున్నారని నేను అనుకోను. సరే, నేను ప్రజల విశ్వాసాన్ని చూరగొనడంలో ఎక్కడో గ్యాప్ వచ్చినట్టుంది. 2 నెలలు అయితే ఉన్న దూరం అయ్యి ఓడిపోయి కూడా ఒక క్లారిటీకి వచ్చిరా ఈ తప్పిదాలు జరిగినాయి. సో రాబోయే ఎలక్షన్లో కూడా డెఫినెట్గా వస్తాం కదండి. 2 రోజులలోనే వస్తాం కదా. ఎక్కడ పొరపాటు జరిగింది అనేది 2 రోజులలోనే సమీక్షించుకుంటాం కదా. కానీ అది ఎయిర్లో మేము ముందు చెప్పలేం కావచ్చు. సో 5 నెలల క్రితం మాట్లాడుకుంటే బీఆర్ఎస్ పార్టీకి ఆల్టర్నేట్గా బీజేపీ ఉంటుండే. అధికారంలో కూడా కేసీఆర్కి ఓటేయని పరిస్థితిలో బీజేపీకి వేయాలన్న ఆలోచనలో ప్రజలు ఉన్నారు. సో ఎందుకు సడన్గా ఇంత గ్యాప్ ప్రజలకు మీకు అయినదంటే ఏం చెప్తారు? మునుగోడు ఉప ఎన్నిక, కర్ణాటక ఎన్నికల ఫలితాలు, ఆ తర్వాత జరిగినటువంటి కొన్ని రాష్ట్ర రాజకీయాల్లో వచ్చినటువంటి మార్పుల వల్ల అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ తెర మీదకి వచ్చింది, అధికారంలోకి వచ్చింది. అంతేగాని భారతీయ జనతా పార్టీ మాత్రమే గత 2 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజల నుంచి ఒక రకమైనటువంటి నిరసనని, ఒక రకమైనటువంటి కుటుంబ పాలన, ఇది అవినీతి పాలన, చంద్రశేఖరరావు గారిని ఇంటికి పంపించాలి అనేటువంటి మాటని, మెసేజ్ని, దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా మొదలైనటువంటి మాటని మేము నిరాటంకంగా తీసుకుపోయినాం. బట్ మునుగోడు ఎన్నికలలో మాకు దెబ్బ తాకడం అనేది కొంత ఇబ్బందికరంగా పరిణమిస్తే ఇక అక్కడి నుంచి 1-2 సంఘటనలు మా పార్టీని కొంచెం అనూహ్యంగా ఈ ఫలితం వచ్చే రీతి వైపు నెట్టివేసినాయి.